నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. నెంబర్ 1 మనం మొదటగా చూస్తే గనక అందరికీ మనకు బ్లడ్ ప్రెషర్ నాకు లో బీపీ ఉందని కొంతమంది, హై బీపీ కొంతమంది చెప్తా ఉంటారు. అసలు బీపీలో నార్మల్ అంటే ఎంత? సో, దీనికి క్లియర్ కట్‌గా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్‌టెన్షన్ మనకు క్లియర్ కట్ గైడ్‌లైన్స్ ఇచ్చాయి. సో, ఎవరికన్నా సరే ఏ టైంలో మనం బీపీ చెక్ చేసినా వారికి బీపీ 140/90 కంటే తక్కువ ఉండాలి. ఇది హయ్యర్ కట్ ఆఫ్. హయ్యర్ కట్ ఆఫ్ అంటే మనకి అంతకంటే మించి పైకి వెళ్ళకూడదు. కానీ మన బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైనా సరే 130 కంటే తక్కువ ఉంటే చాలా మంచిది. 130/80 కంటే తక్కువ ఉంటే. సో, దీంట్లో 2 విషయాలుంటాయి. ఒకటి హయ్యర్ లెవెల్, లోవర్ లెవెల్. సో, ఇప్పుడు మనం చూస్తే 130/80 ఆర్ 140/90 అని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ 140 అనే దాన్ని మనం సిస్టాలిక్‌గా పిలుచుకుంటాం అన్నమాట. పైనున్న వాల్యూని సిస్టాలిక్ అంటాం. కింద ఉండే వాల్యూ అంటే ఈ 90కి సంబంధించిన వాల్యూని దాన్ని డయాస్టాలిక్ అంటామనమాట. సో, మనకి సిస్టాలిక్ ఒక రేంజ్ అనేది ఉంటుందన్నమాట. 90 నుంచి 130 మధ్యలో మనం సిస్టాలిక్‌ని పెట్టుకోవడం చాలా అవసరం. డయాస్టాలిక్ కూడా సుమారుగా 60 నుంచి 85 లోపల పెట్టుకోవడం మనకు చాలా అవసరం. ఇంతకంటే ఎక్కువ మోతాదులో అంటే 130/85 కంటే పైకెళ్ళడం కూడా మంచిది కాదు. అలా అని చెప్పి 90/60 కంటే తక్కువ కూడా బీపీ వెళ్ళడం కరెక్ట్ కాదు. సో, అందుకోసం మనం బీపీ మానిటరింగ్ రెగ్యులర్‌గా చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజుల్లో మనకి ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో మన ఆహ్, పేరెంట్స్‌కి కానీ, లేదంటే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, తాతలు ముత్తాతలకు కానీ తప్పకుండా వీరందరికీ ఈ హై బీపీ గానీ, షుగర్ గానీ రెగ్యులర్‌గా ఉంటూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. సో, మనం బీపీ మానిటరింగ్ కోసం వీలైనంత వరకు ఇంట్లో ఈ రోజుల్లో బీపీ అపారటస్ ఏదైనా సరే ఈరోజు పలు రకాల కంపెనీలనేవి అవైలబుల్ ఉన్నాయి. ఏ కంపెనీకి సంబంధించిన బీపీ అపారటస్‌ని ఇంట్లో పెట్టుకోవడం. ఎప్పుడన్నా సరే హై బీపీ ఉందనుకుంటే ఈ మెడ భాగంలో ఇక్కడి నుంచి తలలో ఈ భాగం నుంచి ఈ భాగం వరకు బాగా నొప్పిగా ఉంది. తలనొప్పి విపరీతంగా ఈ భాగంలో నొప్పిగా ఉంది అనుకుంటే ఫస్ట్ మనం 2 చేతుల మీద మనం బీపీ అపారటస్ పెట్టుకొని ఎంత బీపీ ఉందనేది మనం రికార్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీ బీపీ కనుక 140/90 కన్నా ఎక్కువ ఆర్ 135/85 కంటే ఎక్కువ ఉంది అంటే మీకు ఈ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఆర్ ఉన్న అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం తెలుసుకుంటాం అనమాట. సో, హైపర్ టెన్షన్ ఉంది అని కనుక మనం నిర్ధారించుకుంటే దీన్ని నిర్ధారించుకోవడానికి కనీసం మీ బీపీ ఒక 3 సార్లు 3 డిఫరెంట్ టైమ్స్‌లో చెక్ చేసినప్పుడు ప్రతిసారి 140/90 కంటే ఎక్కువ ఉంది అంటే ఇంక మీరు హైపర్ టెన్షన్ మీకు ఉంది అని చెప్పి నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత దీనికి సంబంధించి అసలు ఈ హైపర్ టెన్షన్‌లో మనకి ఏమేమి సింప్టమ్స్ ఉన్నాయని తెలుసుకోవడం చాలా అవసరం. నెంబర్ 1 ఈ హైపర్ టెన్షన్ ఉన్నవారికి ఎక్కువ వరకు ఈ భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మెడ భాగం వరకు బాగా బరువుగా ఉండడం, మెడ గుంజేస్తున్నట్టు ఉండడం, తలనొప్పి రావడం ఇలాంటివి జరుగుతాయి. రెండోది ముందు భాగంలో కూడా తలనొప్పి విపరీతంగా ఉండడం జరగచ్చు. మూడోది చూసుకుంటే వీరికి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. బాగా కళ్ళు తిరిగి ఇంకా కింద పడిపోతాను, నిల్చోలేను అన్నట్టు అనిపించడం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి 3 సింప్టమ్స్ ఉన్న పరిస్థితిలో వెంటనే మీరు వెళ్ళి ఒకసారి బీపీ చెక్ చేయించుకోవడం చాలా అవసరం. ఆ తర్వాత వీరికి ఈ బీపీ కంట్రోల్ చేసుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీంట్లో మనం కనుక చూసుకుంటే బీపీ కంట్రోల్ చేసుకోవడానికి మొట్టమొదటిది మన జీవన శైలిని మార్చుకోవడం. ఎక్కువ వరకు మనకి జన్యుపరంగా కూడా బీపీ వచ్చే అవకాశాలుంటాయి. సో, దీన్ని మనం ఆఫ్‌సెట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి జీవనశైలిలో మొదటిది ఆహారం. ప్రతీదీ మన ఆహారంతోటే మొదలవుతుంది. మనం తీసుకునే ఆహారం అప్పుడప్పుడు అమృతం అవుతుంది, అప్పుడప్పుడు విషం అవుతుంది. దీంట్లో ప్రైమరీగా మీరు అవాయిడ్ చేయాల్సింది సాల్ట్, ఉప్పు. ఉప్పు రోజుకి 2 గ్రాముల కంటే తక్కువ తీసుకోవాలి. మనకు తెలియకుండానే ఉప్పుని మనం చాలా ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్‌లో, ప్రతి ఒక్క జంక్ ఫుడ్‌లో, ఆ తర్వాత మనం బయట తినే ఆహారంలో అంటే రెస్టారెంట్‌కెళ్ళి తినే ఆహారంలో, హోటళ్ళలో తినే ఆహారంలో ఉప్పు భాగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఉంటేనే అన్నిట్లో టేస్ట్ అనేది వస్తుంది. అందుకోసం అందరూ ఉప్పుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇదొకటే కాకుండా మనకి అన్ని పల్లెల్లో గానీ ఎక్కడైనా అలవాటు ఎప్పుడైనా సరే మనం తినే పెరుగన్నంతో పాటు మనం ఉప్పుని సెపరేట్‌గా వేసుకొని మరీ తింటా ఉంటాం. ఉప్పు వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇది మన బీపీని ఇంకా లెవెల్ పెంచుతుంది. ఎప్పుడైతే మనం బీపీ లెవెల్‌ని కంట్రోల్ చేసుకోవాలి అని స్ట్రిక్ట్‌గా అనుకుంటామో, మన ఆహారంలోంచి ఉప్పుని మనం ఆల్మోస్ట్ పూర్తిగా తొలగించాలి. రోజుకి 2 గ్రాములు ఉప్పు కంటే తక్కువగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం వెంటనే సన్నబడడం జరుగుతుంది. ఒంట్లో ఉన్న ఎక్సెస్ నీరు బయటికెళ్తుంది. ఈ ఇన్‌ఫ్లమేషన్ అంటే ఒంట్లో ఉన్న వాపు తగ్గుతుంది. దాంతో పాటు మన బీపీ లెవెల్స్ కూడా కొంతవరకు కంట్రోల్‌లోకి వస్తాయి. కానీ ఎప్పుడైతే మన బీపీ ఇదంతా చేసినా కూడా మన బీపీ 140/90 కంటే ఎక్కువగా ఉంటుందో, అప్పుడు మనం టాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు.
సో మనం బీపీని ఇంకా కంట్రోల్లో పెట్టుకోవడానికి తీసుకోవాల్సిన రెండో జాగ్రత్త వ్యాయామం చేయడం. వ్యాయామం వల్ల ఎన్నో మనకి లాభాలు చేకూరుతాయి. వ్యాయామాన్ని ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు చేయడం, లేదంటే వారానికి 150 నిమిషాల పాటు కార్డియో చేయడం, లేదంటే బరువు తగ్గాలంటే వారానికి 300 నిమిషాల పాటు మనం శ్రమించడం ఎక్సర్సైజ్ ద్వారా. ఇలాంటి తీసుకున్నప్పుడు మనం బీపీని కంట్రోల్లో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు బీపీ ఇనీషియల్ లెవెల్స్లో మనం ఆహార మరియు వ్యాయామం చేయడం ద్వారా ఈ జాగ్రత్తలతోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మనకు వయసు పైపడుతున్న కొద్దీ మనం ఈ బీపీని కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్యాబ్లెట్స్ని వాడాల్సిన అవసరం వస్తుంటుంది. సో అందుకోసం మీకు ఒకవేళ వ్యాయామం చేసి ఆ తర్వాత మీరు ఈవెన్ ఉప్పు ఆహార పద్ధతులన్నీ సరిగ్గా పాటిస్తున్నా కూడా మీకు ఒకవేళ బీపీ 140/90 కంటే ఎక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా మీరు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేయడం ఎంతో అవసరం. ఒకవేళ బీపీ కంట్రోల్ లేకుండా 150 నుంచి 180 వరకు వెళితే అప్పుడప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, లేకపోతే హార్ట్ అటాక్ అంటాం, కార్డియాక్ గుండెపోటు రావడం, లేదంటే బ్రెయిన్లో రక్తస్రావం జరగడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఏం కాదు, నేను 180, 170 రెగ్యులర్గానే చూస్తాను అనుకుంటే అది ఏమాత్రం మంచిది కాదు. మీరు ఆ రోజు 170 30 ఏళ్ళకి చూసింది వేరు, 50 ఏళ్ళకి మీ రక్తనాళాలు ఇంకా పలచబడి ఆ టైంలో రక్తస్రావం అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ 140/90 దాటకుండా చూసుకోవడం మన బాధ్యత. అంతకంటే ఎక్కువైనప్పుడు మన కిడ్నీలు, కళ్ళు, గుండె, ఆ తర్వాత బ్రెయిన్ ఇవన్నీ చెడిపోయే అవకాశాలు ఉంటాయి. వీటి మీద ఎన్నో రకాలైన చెడు ప్రభావాలు పడతాయి మన ఆర్గన్స్ మీద. అండ్ దీనివల్ల మనం ఒక 10 ఏళ్ళు ముందు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసం స్మోకింగ్ కూడా ఒక రకంగా బీపీ పెరగడానికి తోడ్పడుతూ ఉంటుంది. సో అందుకోసం ఎటువంటి విధమైన ధూమపానాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి బీపీ ఉన్నవాళ్ళు. ఇదొకటే కాకుండా వీరందరూ ఈ వ్యాయామము, ఆ తర్వాత ఆహారాన్ని సరిగ్గా పాటించడము, ఇవన్నీ చేసిన తర్వాత కూడా బీపీ 140/90 కంటే ఎక్కువగా ఉంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి మందులు వాడుకోవడం, ఇలా చేయడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నమస్కారం.